క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క నామంలో మీ అందరికీ శుభములు. మరియమ్మ మోక్షపు వాకిలి అను అంశముపై ధ్యానం చేద్దాం. కథోలిక విశ్వాసంలో అత్యంత మధురమైన లోతైన ఒక సత్యం మరియమ్మ మోక్షపు వాకిలి. సాధారణంగా మనం ఒక సుందరమైన భవనంలోనికి ప్రవేశించాలంటే ముందుగా దాని వాకిలి గుండా వెళ్ళాలి. వాకిలి దాటకుండా మనము లోపలి గదికి చేరుకోలేము. రక్షణ చరిత్రలో కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని మనందరి కోసం ఏర్పాటు చేశారు. మానవాళి రక్షణకు క్రీస్తు యేసు మోక్షపు ద్వారము అయితే, ఆ ద్వారానికి మనలను చేర్చే మోక్షపు వాకిలి మన తల్లి మరియమ్మ. లొరేటో మాత ప్రార్థనలో మనం భక్తితో మరియమ్మను మోక్షపు వాకిలి, అలాగే మన దేవమాత ప్రార్థనలో, జపమాల ప్రార్థనలో మరియమ్మ మోక్షపు వాకిలి మా కొరకు వేడుకొనండి అని ప్రార్థిస్తూ ఉంటాం. దేవుడు మానవునిగా ఈ లోకానికి రావడానికి మరియ తల్లిని ఒక వాకిలిగా ఎలా చేశారో, మనము కూడా ఆ తల్లి ద్వారానే పరలోక రాజ్యానికి ఎలా చేరగలమో బైబిలు ప్రవచనాల వెలుగులో, పునీతుల బోధనల ద్వారా లోతుగా తెలుసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు మోక్ష ద్వారము అయితే మరియ తల్లి మోక్షపు వాకిలి. ద్వారమునకు ముందుగా ఉండు స్థలమును వాకిలి అంటాం. అలాగే మన ప్రభువు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న ప్రభు చెంతకు మనలను నడిపించే మార్గము లేదా వాకిలి మరియ తల్లి. ఈ విధంగా మార్గమునకే మార్గము అయినది మన మరియ తల్లి. ప్రభువు ఏ విధముగానైతే మరియమ్మ ద్వారా దివి నుండి భువికి మన చెంతకు వచ్చారో, అలాగే ఆయన చెంతకు మనము మరియ తల్లి ద్వారా వెళ్తాం. పునీత దేమిటియస్ గారు ఇలా అన్నారు: యేసుక్రీస్తు పరలోకము నుండి భూమికి రావడానికి మరియమ్మను ఒక వంతెనగా చేశారు. ఇప్పుడు మానవులు భూమి నుండి పరలోకానికి వెళ్ళడానికి ఆమెను ఒక వాకిలిగా చేసి ఉన్నారు అని. దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అందుకే మరియమ్మ మోక్షపు వాకిలి. నేనే ద్వారమును, ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును, అతడు వచ్చుచూ పోవుచూ ఉండును, వానికి మేత లభించును, నేను జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని ప్రభువు పలికి ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. మన రక్షకుడైన క్రీస్తు మోక్ష ద్వారము అయితే మరియ ఆ మోక్ష ద్వారమునకు మోక్షపు వాకిలి. యెహెజ్కేలు ప్రవక్త మరియ తల్లికి సూచనగా చేసిన ప్రవచనాలను చూద్దాం. 44వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు. మూసివేసిన ద్వారము, అతడు నన్ను దేవాలయము తూర్పున నన్ను వెలుపలి ద్వారమునొద్దకు కొని వచ్చెను. అది మూసివేయబడి ఉండెను. ప్రభువు నాతో, ఈ ద్వారము మూసివేయబడి ఉండునే కానీ మరలా తెరవబడదు. దీని గుండా ఎవరు పోజాలరు. ఇజ్రాయేలు దేవుడను ప్రభువునైన నేను దీని గుండా ప్రవేశించి తిని గనుక ఇదిక మీదట సదా మూయబడి యుండును. ఆయనను పరిపాలనము చేయు రాజు మాత్రము దీని గుండా పోయి నా సన్నిధిలో పవిత్ర నైవేద్యమును భుజింపవచ్చును. అతడు లోపల చివర నున్న పెద్ద గది గుండా ఈ ద్వారము ప్రవేశించును, దాని నుండి బయటికి వెళ్ళిపోవును అని చెప్పాను. ప్రియ సహోదరి సహోదరులారా, యెహెజ్కేలు గ్రంథంలో మనం విన్నటువంటి ఈ ప్రవచనాలు మరియ తల్లికి ఆపాదించవచ్చు. మూసివేసిన ద్వారము
మరియు దీని గుండా ఎవరు పోజాలరు అంటే మరియమ్మ నిత్య కన్యకయని, ప్రభువైన నేను దీని గుండా ప్రవేశించి తిని అంటే పవిత్రాత్మ దేవుని చేత కన్య మరియమ్మ గర్భము ధరించినదని, ఇదిక మీదట సదా మూయబడియుండును అంటే యేసు జన్మించక ముందు, జన్మములో మరియు జన్మము తర్వాత కూడా మరియ కన్యకయే అని అర్థం. దీన్ని ఇంత గొప్పగా చెప్పినటువంటి పునీతులు పునీత అగుస్తీన్ గారు మరియు పునీత థామస్ అక్వినాస్ గారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి కాకుండా ఆ ద్వారము లేదా వాకిలి ఎవరు కాగలరు? క్రీస్తు ఈ లోకమునకు ప్రవేశించిన ద్వారము మరియమ్మ అని పునీత అంబ్రోస్ గారు అన్నారు. అయినను ఆయన ఆకాశమునకు ఆజ్ఞను వసగును, అంతరిక్ష కవాటములను తెరచెను. కీర్తన 78:23. మందిర ద్వారములారా మీ తలలను పైకెత్తుకొనుడు, పురాతనములైన తలుపులారా మీరు పైకి లెండు, మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానిండు. కీర్తన 24:7. నగర ద్వారములు తెరువుడు, విశ్వాసముతో నీతితో కూడిన జాతిలోనికి ప్రవేశించునుగాక. యెషయా గ్రంథము 26:2. ప్రియ సహోదరి సహోదరులారా, ఏవ అవిధేయత వలన పరలోక ద్వారములు మూసివేయబడెను. అందుకే క్రీస్తు రక్షకుడు ఈ లోకమునకు వచ్చారు. ఆయన రెండవ ఏవ అయిన మరియమ్మ అను వాకిలి ద్వారా ఈ లోకమునకు వచ్చాడు. ఆయన మరణ ఉత్థానములు పరలోక ద్వారములను పునరుద్ధరించెను. గబ్రియేలు దూత మరియమ్మను సందర్శించినప్పుడు, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తన సమ్మతిని హృదయపూర్వకంగా ప్రేమతో నిండిన హృదయముతో తెలియజేసింది. లూకా సువార్త 1:38. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంపూర్ణ సమ్మతి వలననే, దేవుని చిత్తమునకు సంపూర్ణముగా తలొగ్గడం వలననే మరియ తల్లి మోక్షపు వాకిలిగా మారింది. పరలోక ద్వారములు క్రీస్తు ద్వారా తెరవబడుటకు సహాయము చేసింది. కనుక మనము క్రీస్తును కనుగొనెదమను దృఢ నిశ్చయముతో పరలోక ద్వారము చెంతకు వెళ్ళాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రక్షణ కార్యమునకు దేవుడే మరియమ్మను ప్రత్యేక విధంగా ఎన్నుకున్నారు. నిష్కలంకముగా, ఏ పాపము లేకుండా, పాపపు మరక లేకుండా ఆమెను జన్మింపచేశాడు. తన ప్రజల మధ్య దేవుని సన్నిధి కలిగిన సజీవ గుడారముగా, సజీవ మందసముగా ఆమెను దయతో, కృపతో, ప్రేమతో నింపారు. తండ్రి దేవుడు క్రీస్తును మోక్షపు వాకిలి అయిన మరియమ్మ ద్వారా తన అనుగ్రహములను మనకు వసగుచున్నారు. మంగళవార్త జపములో మరియమ్మను 2 సమయాలలో మనం స్మరించుకుంటాం. ఇప్పుడును మరియు మరణ సమయమందును ప్రార్థించండి అని మరియమ్మ మధ్యస్థ ప్రార్థనలను వేడుకుంటూ ఉంటాం. మరియ తల్లి సహాయముతో మోక్ష భాగ్యమును పొందాలని ఈ విధంగా మనం ప్రార్థిస్తున్నాం. మరియ కేవలము భూలోకముననున్న మనకే కాదు, ఉత్తరించు స్థలములోనున్న ఆత్మలు కూడా పరలోకం చేరుకోవటానికి మరియ తల్లి మోక్షవాకిలిగా సహాయం చేస్తుంది. ఎంత గొప్ప భాగ్యం! ప్రియ సహోదరి సహోదరులారా, మరియమ్మ ప్రార్థన సహాయము ద్వారా అనేక ఆత్మలు పరలోకములోనికి ప్రవేశిస్తాయి. అందుకే మరియమ్మ మోక్షపు వాకిలి. మరియమ్మ మధ్యస్థ ప్రార్థన చాలా శక్తి కలది. ఎందుకంటే కుమారుడు క్రీస్తు ఆమె ప్రార్థనలను తప్పక ఆలకిస్తారు. అందుకే మరియా అమ్మ పరలోకములో శక్తి కలది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ఇంటిలోనికి ద్వారము గుండా ప్రవేశించాలంటే తప్పనిసరిగా వాకిలి చెంతకు రావాల్సిందే. పునీత బొనవెంతుర గారు
మరియ ద్వారా కాకుండా ఎవరు కూడా పరలోక రాజ్యంలో చేరుకోలేరు, అందుకే ఆమె మోక్షపు వాకిలి అని పిలువబడుచున్నది అని అన్నారు. పునీత బెర్నార్డు సియోన గారు పరలోకము నుండి భూలోకమునకు వచ్చు ప్రతి వరప్రసాదము మోక్షపు వాకిలి అయిన మరియమ్మ కరముల మీదుగా వస్తాయి అని అన్నారు. ఆ వరప్రసాదములు మనకు మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి. పవిత్రాత్మ వలన వాక్కు తన గర్భమున పడగనే ఆ వరప్రసాదములు పొందు శక్తిని మరియమ్మ గారు పొందుకున్నారు. కనుక ఈ లోకంలో ప్రతి జీవి ఆ అమ్మ ద్వారానే ఆ వరప్రసాదములను పొందాల్సి ఉంది. ఈ విధంగా మోక్షపు వాకిలిగా మరియమ్మ మన రక్షణలో ఒక గొప్ప సాధనముగా మారింది. పునీత లూయిస్ మోంట్ఫోర్ట్ గారు క్రీస్తును చేరుకొనుటకు మరియ తల్లి ఒక మార్గమని గొప్పగా వర్ణించాడు. మరియమ్మ ఖచ్చితమైనటువంటి మార్గం, సరళమైనటువంటి మార్గం, నిష్కలంకమైనటువంటి మార్గం, అత్యంత సులభమైన అత్యంత పరిపూర్ణమైన మార్గం అని ఆ పునీతుడు మరియమ్మను కొనియాడారు. అలాగే సర్వమానవాళిని క్రీస్తుతో ఐక్యము చేయడంలో మరియ తల్లి కన్నా ఖచ్చితమైన సులభమైన మార్గము లేదు అని 10వ భక్తినాథ జగద్గురువులు ఉద్ఘాటించారు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత జాన్ పాల్ జగద్గురువులు మరియమ్మ మోక్షపు వాకిలి అని చెప్పిన కొన్ని విషయాలు ఏమిటంటే, ఒకటి, ఆయన చెప్పినట్లు చేయుడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో ఆయన చెప్పినట్లు చేయుడు అని కానాపల్లెలో పలికిన మరియమ్మ పలుకులను మనము ఎల్లప్పుడూ ఆలకించాలి, పాటించాలి. ఈ పలుకుల ద్వారా మరియమ్మ మోక్షపు వాకిలిగా మనలను ప్రభువు చెంతకు నడిపిస్తుంది. రెండవదిగా పునీత పౌలు గారు అన్నట్లు, మనము పరలోక పౌరులము, దివి నుండి రక్షకుడు ప్రభువగు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచియున్నాము. బలహీనులమగు మన భౌతిక శరీరములను ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయును. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20-21 వచనాలు. పరిశుద్ధ మరియమ్మ గారు ఇప్పటికే పరలోక నివాసము చేరి ఉన్నారు. భూలోక ప్రవాసము ముగిసిన వెంటనే ఆమెకు మోక్ష మహిమలోనికి చేరుకున్నది. మన బాధలను, చింతలను, ఆశలను మరియమ్మ చెంతకు తీసుకొని వెళ్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ద్వారము గుండా ఒక స్థలానికి ప్రవేశిస్తాం. కేవలము స్థలానికే కాదు, ఒక సంఘమునకు ప్రవేశిస్తాం. ద్వారము ఆ సంఘమును సంరక్షిస్తుంది. కనుక ద్వారముగా మరియమ్మ మనలను క్రీస్తు చెంతకు నడిపిస్తుంది, మనలను సంరక్షిస్తుంది. క్రీస్తు శిష్యులగుటకు కావలసిన మార్గమును మరియమ్మ మనకు చూపిస్తుంది. ఆదికాండము 23వ అధ్యాయము 17-18 వచనముల ప్రకారం అబ్రహాము ఎఫ్రోను నగర ద్వారము చెంత భూమిని కొనుగోలు చేసెను. నగర ద్వారము చెంత, ఇచ్చట ద్వారము న్యాయమునకు, దయకు సూచగా ఉన్నది. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనంలో చూస్తున్నట్లుగా యాకోబు కలలో భూమి నుండి పరలోకానికి ఉన్న నిచ్చెనను చూసి మేల్కొని, ఈ ప్రదేశము ఎంత భయంకరమైనది, ఈ తావు దైవ నిలయము, ఇది స్వర్గద్వారము అని అన్నాడు. నిజమైన నిచ్చెన యేసుక్రీస్తు అయితే ఆ నిచ్చెన భూమిపై నిలవడానికి ఆధారమైనటువంటి స్థలము పరలోకపు వాకిలి, మోక్షపు వాకిలి మరియ తల్లి. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే మరియమ్మ దేవుని నీతికి, దయకు, పాపులకు ఆశ్రయము, ద్వారములు శోకము నుండి విజయమునకు నడిపించును అన్నదానికి సూచనగా దావీదురాజు జీవితము ద్వారా అర్థమవుచున్నది. 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనంలో దావీదు మరణించిన తన కుమారుని కొరకు గుమ్మము మీది గదిలోనికి వెళ్ళి శోకించెను.
కానీ 19వ అధ్యాయము 9వ వచనములో దావీదు లేచి నగరద్వారము నొద్దకు రాగా సైనికులు సమావేశమై రాజుకు కనిపించుకొనిరి. అలాగే మరియమ్మ మోక్షపు వాకిలిగా మన దుఃఖము నుండి శాశ్వత ఆనందమునకు నడిపించును. యెషయా ప్రవక్త క్రొత్త యెరూషలేమును గూర్చి చెప్పిన ప్రవచనాలు మోక్షపు వాకిలి అయిన మరియమ్మ ద్వారా నెరవేరును. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు. అలాగే దర్శన గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనంలో చెప్పబడిన ద్వారములు మరియ తల్లి మరో గొప్ప పాత్రను సూచిస్తుంది. మరియమ్మ ఆశ్రయము, సురక్షిత ప్రదేశము. ఒక్కసారి మనము లోపలకు ప్రవేశించిన ఎడల మనం అచ్చటనే దేవుని సన్నిధిలో ఉండునట్లు మరియమ్మ చూస్తుంది. తన మాతృ సంరక్షణలో మనలను ఎప్పటికీ ఉంచుతుంది. మోక్షపు వాకిలి అయిన మరియమ్మ ద్వారా మోక్ష ద్వారమును ప్రవేశించి పరలోకమును వరప్రసాదమును పొందుకోవాలి అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనము పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఇరుకైన మార్గమును ప్రవేశింపుము. అనేకులు ఆ ద్వారమును ప్రవేశింప ప్రయత్నింతురు, కానీ అది వారికి సాధ్యపడదు అని ప్రభు అన్నారు. లూకాసు సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. పరలోకమునకు మార్గము ఇరుకైనదే. ఆ మార్గము గుండానే మరియమ్మ కూడా ప్రవేశించినది. హృదయపూర్వకంగా యేసును ఆహ్వానించి అనునిత్యము ఒక ఖడ్గము ఆమె హృదయమును దూసికొని పోయినను ఆయనను అనుసరించినది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తల్లి మరియమ్మ మనకు తప్పక సహాయం చేయగలదు. ఇరుకైన మార్గమున ప్రవేశించుట అంటే మన హృదయంలో ఉన్న పాపము నుండి, లోక వ్యామోహముల నుండి, లోక వస్తువుల నుండి కాపాడమని ప్రార్థన చేయటం. ఇరుకైన మార్గమున పరలోకమున ప్రవేశింప మనము ఎప్పుడూ ప్రార్థన చేయాలి. వినయము కలిగి జీవించులా, అన్ని విషయాలలో దేవుణ్ణి గౌరవపరిచేలా, దేవునికి మహిమ చేకూర్చేలా సహనముతో, ఓర్పుతో, ప్రేమతో, నిస్వార్థముతో మన అనుదిన జీవిత సిలువలను భరించేలా మనం ప్రార్థన చేయాలి. దైవ ప్రేమ, సోదర ప్రేమ కలిగి జీవించాలి. జీవితములో నిబద్ధత కలిగి జీవించాలి. దృఢ సంకల్పం, పట్టుదలతో సువార్త విలువలను కలిగి మనము జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువుతో నిజమైనటువంటి సహవాసములో జీవించాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి, గుడికి వెళ్ళాలి, దేవుని వాక్యముతో మనము పోషింపబడాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనంలో ఇలా చదువుతున్నాం. నా ఉపదేశములను వినువాడు ప్రతిదినము నా ఇంటి గుమ్మముల చెంత కాచుకొనియుండువాడు, నా గృహద్వారముల చెంత వేచియుండెడివాడు సుఖములు బడయును అని. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో రోసరి జపమాల ప్రార్థన ద్వారా నిత్యము ఆ మోక్షపు వాకిలి చెంత మనము కాచుకొని ఉండాలి. మన మరణ సమయమందు ఆ తల్లి మన చేయి పట్టి మోక్ష ద్వారమైన యేసుక్రీస్తు ఎదుట మనలను నిలబెట్టునట్లు పవిత్రమైన ఇరుకైన మార్గములో జీవిస్తూ ఆమె మాతృ సంరక్షణలో మనము ముందుకు సాగుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, మోక్షపు వాకిలి అయిన మరియ తల్లి కేవలం ఒక నిశ్చలమైన ద్వారం మాత్రమే కాదు, ఆమె మనల్ని ప్రేమతో లోపలికి ఆహ్వానించే సజీవమైనటువంటి తల్లి. ఏవమ్మ చేసిన అవిధేయత వల్ల మూసుకుపోయిన పరలోకపు తలుపులను మరియ తల్లి తన ఫియట్, నీ చిత్తమే జరుగునుగాక అనే సంపూర్ణ విధేయత ద్వారా మన కొరకు తిరిగి ఆ ద్వారములను తెరిపించింది. మనం ఈ భూలోక ప్రవాసములో ఉన్నంత కాలం పాపమనే అంధకారం మనల్ని చుట్టుముట్టకుండా ఉండాలంటే అనునిత్యము ఆ మరియ తల్లి మాతృ సంరక్షణ మనకు ఎంతో అవసరం. ప్రియ సహోదరి సహోదరులారా, మన సంతోషాలలోనే కాదు, మన కన్నీళ్లలో, మన శోధనలలో,
చివరికి మన మరణ సమయమందు కూడా మన చేయి పట్టి నడిపించే మోక్షపు వాకిలి ఆ మరియ తల్లియే. కాబట్టి మన హృదయాలలో ఒక దృఢమైన తీర్మానం చేసుకుందాం. మన అనుదిన జీవితంలో జపమాల ప్రార్థనను ఆయుధముగా చేసుకొని నిత్యం ఆ మోక్షపు వాకిలి చెంత కాచుకొని ఉందాం. సువార్త విలువలను పాటిస్తూ జీవిస్తూ ఇరుకైన మార్గంలో పయనిస్తూ ఆ తల్లి చేయి పట్టుకొని నడుద్దాం. అప్పుడు మన ఈ జీవిత యాత్ర ముగిసిన తదుపరి ఆ మోక్షపు వాకిలి అయిన మరియ తల్లి మనలను మోక్షద్వారమైన యేసుక్రీస్తు ప్రభువు ఎదుట నిలబెట్టి మనకు నిత్య జీవ భాగ్యమును ప్రసాదిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా త్రిత్వైక దేవుడు మనలందరినీ దీవించి కాపాడుదురుగాక. కృపతో నిండిన మరియమ్మ, మోక్షపు వాకిలి మా కొరకు వేడుకొనండి. ఆమెన్.